సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో నిర్మాణమవుతున్న మెడికల్ కాలేజీలపై కూటమి మంత్రులు రాజకీయం చేస్తున్నారు. కాలేజీల అనుమతి, సీట్ల భర్తీపై మంత్రి సత్యకుమార్ పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురించి గతంలో టీడీపీ నానా యాగి చేసింది. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరిస్తోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అరుపులు, కేకలతో మంత్రి గందరగోళం సృష్టించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలైంది. వాటిలో 5 మెడికల్ కాలేజీలు గత ఏడాదే ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది మరో 5 కాలేజీలు నిర్మాణం పూర్తయి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రైవేటీకరణ మంత్రం జపించే ప్రస్తుత కూటమి సీఎం చంద్రబాబు మెడికల్ విద్యను ప్రైవేటీకరించే ఉద్దేశంతో కాలేజీల నిర్మాణాన్ని నిలిపివేశారు. ఈరోజు శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానం సరిగ్గా లేదని వైఎస్ఆర్సీపీ సభ్యులు తప్పుపట్టారు. అయితే దీనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఊగిపోతూ సరైన సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం తప్ప అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోవాలి అధ్యక్ష. మెడికల్ కాలేజీల్లోని సీట్లను నీట్ ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా 3 కేటగిరీలుగా విభజించి ఎక్కువ ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని పీడీఎఫ్ సభ్యుడు లక్ష్మణ్ రావు చెప్పారు. దీనిపై మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు 5 ప్రభుత్వం మెడికల్ కాలేజీ గురించి చెప్పారు సార్. నేను మీ ద్వారా వారిని అడగదలుచుకుంది, ఈ కాలేజీలో ఉన్న సీట్లన్నీ కూడా నీట్ కౌన్సిల్ ద్వారానే భర్తీ చేయాలి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ఈ సీట్లను కూడా ఏబీసీ కేటగిరీల కింద చేసి ఎక్కువ ఫీజుతో భర్తీ చేస్తున్న మాట వాస్తవమా కాదా? వాస్తవం అయినట్లయితే ఆ పద్ధతి సరైనది కాదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను. అసలు ప్రభుత్వం ఏ మోడల్లో వైద్య సీట్లు భర్తీ చేయాలనుకుంటుందో చెప్పాలని వైఎస్ఆర్సీపీ సభ్యుడు అరుణ్ డిమాండ్ చేశారు. అయితే సీట్ల భర్తీ గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇవ్వకుండా కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టే నిధుల్లో నాబార్డ్ భాగస్వామ్యం ఉందని, కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పుకుపోయారు. కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం 8,480 కోట్లలో కేంద్రం వాటా 4,500 కోట్ల, 4,950 కోట్లు అండి. 4,950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దాని కింద 3 విభాగాలుగా చేశారు అధ్యక్ష. 11 కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కళాశాలలకి శాఖీ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా 3 కళాశాలలు మచిలీపట్నం, పాడేరు, పిడుగురాల కళాశాలకి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు ఇస్తుంది. మంత్రి చెప్పిన సమాధానంతో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విభేదించారు. మెడికల్ కాలేజీలకు కేంద్రం నాబార్డ్ గ్రాంట్లు ఇస్తున్నట్లుగా మంత్రి చెబుతున్నారని, నాబార్డ్ కేవలం రుణం మాత్రమే ఇచ్చిందని వివరించారు. సభ్యులను రెచ్చగొట్టేలా మంత్రి మాట్లాడడం సబబు కాదని బొత్స అన్నారు. ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి, ప్రభుత్వం తాలూకా నిధులు కేంద్రం నిధులుతుందా అంటే 50% నిధులు కేంద్రం ఇస్తున్నావా, నాబార్డు నిధులతో కలిసి చెప్తున్నారు. నాబార్డు నిధులు వచ్చి అది గ్రాంట్ కాదు అధ్యక్ష, అది లోను. అది లోన్ ఇచ్చింది. నాబార్డు లోన్ తీసుకొచ్చి ఆ నిధుల్ని గత ప్రభుత్వం కడుతుంది అధ్యక్ష. అది మాని 50% వచ్చి గ్రాంట్ ఇచ్చింది అనేటట్లు అర్థమయ్యేటట్టు చెప్తుంటే అది కాదు కదా అధ్యక్ష. బొత్స సత్యనారాయణ వివరణతో మంత్రి సత్యకుమార్ రెచ్చిపోయారు, ఊగిపోతూ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారు. మంత్రి తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంత్రి సత్యకుమార్ సభని తప్పుదో పట్టించారని విమర్శించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసన తెలుపుతూ మంత్రి సత్యకుమార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించారాయన. వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రవోక్ చేయడానికి తప్పుదా పట్టించి ప్రజలు తప్పుదా నిరసనగా సభను తప్పుదాపు నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కాలరాస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణం నిలిపివేసి
ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన 5 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించకుండా మొత్తంగా ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానం దాటివేసి మంత్రి సత్యకుమార్ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు.